గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ చూసినా రోడ్లపై చెత్త కనిపిస్తుంది. ఇంటి దగ్గరకు వచ్చే స్వచ్ఛ ఆటోల్లో చెత్త వేస్తే డబ్బులు అడుగుతున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు నగరవాసులు. ఇక స్వచ్ఛ ఆటోలు ఇంటికి రాని వారు రోడ్లపై చెత్త పడేసి వెళ్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టడానికి జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తుంది. ట్రాఫిక్ చలాన్స్ మాదిరి రోడ్లపై చెత్త పారేసే వాళ్లకు ఫైన్ వేయడానికి నిర్ణయించింది. నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీ చేయాలని బల్దియా అధికారులు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదు. చెత్త సేకరించడానికి ఇంటింటికి వచ్చే వాహనాల్లో వేయకుండా రోడ్డు మీద పడేసి వెళ్తున్నారు కొందరు సిటిజన్స్. దీనివల్ల దుర్వాసన, దోమలు ఎక్కువగా రావడంతో చాలా మంది అనారోగ్య బారిన పడుతున్నారు. దీన్ని నివారించడానికి ఫైన్స్ వేయాలని భావిస్తున్నారు అధికారులు. కొందరు రాత్రిపూట బైక్స్ పై వచ్చి చెత్తను రోడ్లపై పడేసి వెళ్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి ఫైన్స్ వేయనున్నారు అధికారులు. సిటీ రోడ్లపై చెత్త వేసే వారిని సీసీ కెమెరాలతో గుర్తించి వెహికల్ నెంబర్ ద్వారా చలాన్స్ విధించనున్నారు. నడుచుకుంటూ వచ్చి రోడ్లపై చెత్త వేస్తున్న వారిని స్థానిక ఎస్ఎఫ్ఏ, జీహెచ్ఎంసీ కార్మికుల ద్వారా గుర్తించి ఫైన్స్ వేస్తామని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఈ ప్రాసెస్ ను అమలు చేయడానికి ప్రత్యేక మొబైల్ యాప్ ను జీహెచ్ఎంసీ ఐటీ విభాగం రూపొందిస్తోంది. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు అధికారులు. ఇక రోడ్లపై వ్యర్థాలు, చెత్త వేసే వాణిజ్య సముదాయాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. వ్యాపారులు పట్టించుకోకపోతే వారి బిజినెస్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు బల్దియా ఆఫీసర్స్. నగరంలో పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నా కొందరు స్వచ్ఛ ట్రాలీల్లో చెత్త వేయడం లేదని జీహెచ్ఎంసీ గుర్తించింది. చెత్తను రోడ్లపైన వేసేవారిని గుర్తించేందుకు కొన్ని చోట్ల కార్మికులను సాయంత్రం వరకు కాపలా ఉంచితే అర్ధరాత్రి తరువాత పారబోస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిఘా, జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల వద్ద ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ఫుటేజీ ఆధారంగా చెత్త వేసే వారి వాహనాల నెంబర్లు గుర్తిస్తారు. నడుస్తూ వచ్చి చెత్త వేసేవారిని జీహెచ్ఎంసీ సిబ్బంది ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లకు, మొబైల్ వినియోగంపై అవగాహన ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ బాధ్యతలు అప్పగిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. తొలిసారి ఉల్లంఘనకు పాల్పడితే 200 రూపాయలు, రెండోసారి 500 చలానా విధించాలని భావిస్తున్నారు అధికారులు. జరిమానా ఎంత వేయాలి అన్నది యాప్లో ఉండేలా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నారు. నిర్మాణ రంగ వ్యర్థాలు రోడ్ల పక్కన వేసే వారిని గుర్తించి జరిమానా వేయనున్నారు. అలాగే ప్రతి షాప్ వద్ద డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని జీహెచ్ఎంసీ ఇప్పటికే వ్యాపారులకు నోటీసులు ఇచ్చింది. అయినా కొందరు వ్యాపారులు దుకాణాలు మూసాక రోడ్లపై వ్యర్థాలు వేస్తున్నారు. వీరిపై కఠినంగా వ్యవహరించనున్నారు అధికారులు. 1000 నుంచి 10,000 వరకు జరిమానా వేయనున్నారు. దుకాణం అనుమతి రద్దుతో పాటు సీజ్ చేస్తామంటున్నారు అధికారులు. గార్బేజ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను మార్చడానికి నగర ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా సహకరించాలని కోరుతున్నారు బల్దియా అధికారులు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చని సూచిస్తున్నారు.